ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 24 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఏట్లలో రాష్ట్రం మొత్తం ఒకవైపే చూస్తుంది, ఒక అసెంబ్లీ స్థానం వైపే చూస్తుంది. అదేమిటంటే మాచర్ల నియోజకవర్గం. మాచర్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గంగా మారింది. ఎందుకంటే ఎప్పటి నుంచైనా కానీ ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అలజడి, గొడవలు, ఒక భయాందోళన అనేది ఒక క్రియేట్ అయిన వాతావరణం అలాగా నెలకొనడంతో మాచర్ల నియోజకవర్గంపై ప్రతి ఒక్క కన్ను చూపు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మాచర్ల నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక 2.5 సంవత్సరాల నుంచి మాచర్ల నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జోలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి వచ్చాడు. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, అతను గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజా ఆదరణ ఉన్న నేత. వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో మనం ఒకసారి చూద్దాం. ఆ తర్వాత వేరే పాయింట్లోకి వెళ్దాం. ఈ జోలకంటి బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఒకసారి పిన్నెల్లి లక్ష్మారెడ్డి మీద, మరోసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పోటీ చేసి పరాజయం ఎదిరిపాడు. ఆ తర్వాత నియోజకవర్గాన్ని వదిలేసి 20 సంవత్సరాలు నియోజకవర్గ ప్రజలకి సరిగ్గా సత్సంబంధాలు లేవు. ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎలక్షన్కి ఒకసారి వచ్చి ఏదో వాళ్ళు పిలిస్తే ఏదో ప్యాకేజ్ ఇస్తున్నారని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. ఆ ఎలక్షన్ టయానికి వచ్చి ఎలక్షన్ కావాలని ఒక వారం రోజులు ముందు వచ్చి ఏదో లాడ్జీలో కూర్చొని ఈ వారం రోజులు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతున్నాడు అనేది వైసీపీ వర్గాలు చెప్పే మాటలు ఇవి. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని చూసుకుంటే గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కానీ ప్రతిపక్షంలో కూడా నియోజకవర్గాన్ని ఇంటిపెట్టుకొని ఉన్నాడు. నియోజకవర్గంలోని ప్రతి గడపలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే అందరూ తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా వాళ్ళకి తెలుసు ఎవరేంది, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, ఏంది వాళ్ళ అని ప్రతి ఒక్కరు వాళ్ళ పుట్టిన పిల్లగాడు కానించి చనిపోయే ముసలివారి వరకు పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్కి కానీ అతనికి కబురు పంపితే చాలు వచ్చి వాలిపోతాడు, వాళ్ళు పరామర్శిస్తాడు, ప్రజలకు అత్యంత దగ్గరగా ఉంటాడు. రాష్ట్రంలోని ఏ నాయకుడు ఇంత దగ్గరగా ఉన్న వ్యక్తి, ప్రజాదరణ ఉన్న వ్యక్తి లేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారనుకో ఎమ్మట వాలిపోతాడు, వాళ్ళ పరిస్థితులు అడుగుతున్నాడో తెలుసుకుంటాడు, అతను చేతనైన విధంగా సాయం చేస్తాడు. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇది ప్రజలందరికీ తెలుసు, మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం టీడీపీ వాళ్ళు ఇప్పటివరకు చెప్పిన మాటలు ఏంటి? వైసీపీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, మా మీద మేము ప్రచారానికి వెళ్తే కేసులు పెడుతున్నారు, అది చేస్తున్నారు, మా వాళ్ళు ఇది చేస్తున్నారని ఒక మాటలు చెప్పుకొచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు మరి ప్రచారానికి ఎందుకు రావడం లేదు అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరు ఇన్నాళ్ళు నియోజకవర్గంలో తిరగలేదు, ప్రజలు భయపడుతున్నారు అన్నారు, రాలేదు, నియోజకవర్గం మాకు లేదని చెప్పారు. ఇప్పుడు 2 నెలల సమయం ఉంది, అంటే ఈ రోజుకి 49 రోజులు టైం ఉంది. మరి ఏ నియోజకవర్గంలో ఏ ఒక్క ఊరిలో కూడా ప్రచారానికి వెళ్ళలేదు అంటే ఇప్పుడు ఎవరు కేసులు పెడతారని ప్రజల్లో చర్చించుకుంటున్నారు. అయితే వైసీపీ వాళ్ళకి వద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని వేలో అతను ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. అతని వేలో ప్రచారం స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, అసమ్మతంగా ఎవరు ఉన్నారు ఏందనేది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడటమా, లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళటమా, ఇంకోటి వగేరే చేస్తున్నారు. కానీ టీడీపీలో అదేం లేదు. ఇప్పటి వరకు జోలకంటి బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో ప్రచారానికి నియోజకవర్గం ఏ ఊరైనా ఒక ఊరు వెళ్ళారా? ఈ 5 మండలాల్లో ఒక ఊరని వెళ్ళారా? వెళ్ళలేదే. ఎన్నికల కోడ్ పెడితే మేము చేస్తామన్నారు. మండలంలో కార్యకర్తలు ఏ ఊరిలోనా ప్రచారాలు స్టార్ట్ చేశారా? చేయలేదు. మా మీద కేసులు పెడుతున్నారు అని అన్న మాటలు ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ విషయంపై. ఏంది బ్రహ్మారెడ్డి గారు ఏంది అప్పుడు అట్టన్నారు, ఇప్పుడు ఇట్టన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇప్పుడు ఏది ప్రచారం చేయడం లేదేందని చర్చ బాగా కొనసాగుతుంది. నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు బాగా. అయితే టీడీపీ అధికారం రాకముందే గ్రూప్ రాజకీయాలు అయ్యాయి.
ఒకరిపై ఒకరు అధిష్టానాన్ని ఫిర్యాదు చేసుకోవడం, ఒకరిపై ఒకరు ఇంకొకటి చేసుకోవడం అలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చేసి టీడీపీ పార్టీ కండ కప్పుకున్నారు, ఆ ఊరిలో 10 మంది కప్పుకున్నారు, ఈ ఊరు 10 మంది కప్పుకున్నారని వాళ్ళు ఫోటోలు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. దాంట్లో అసమర్థంగా ఉన్న కొంతమంది నేతలు ఇతను టీడీపీ అతనే, ఆ టీడీపీలోనే వర్గాలను అతను కొంతమంది మీడియా మిత్రులకు ఫోన్ చేసి ఇతను టీడీపీ అతనే, టీడీపీ కండ కప్పుకున్నాడు, పలానా బ్రహ్మారెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు పలానా ఊరిలో పలానా పెట్టినప్పుడు ఇతను టీడీపీ అతనే, మరి టీడీపీ కండ కప్పుకున్నాడు. ఇతనే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ వచ్చినప్పుడు కూడా ఇతను టీడీపీ అతనే, ఇతను మళ్ళీ టీడీపీ కండ కప్పుకున్నాడు. ఇది మీ పేపర్లో వేయండి, మీ పేపర్లో ముద్రించండి, మీ ఛానల్లో పబ్లిసిటీ చేయండి, మీ ఛానల్లో టెలికాస్ట్ చేయండి అని కొంత మీడియా మిత్రులకి టీడీపీ వాళ్ళే పంపించిన ఫోటోస్ ఉన్నాయి. అలాంటప్పుడు రేపు నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందని నా యొక్క కాదు ప్రజలు చర్చించుకుంటున్నారు. మీరే ఇట్లా ఒకరి మీద ఒకరు విభేదాలు చేసుకుంటూ ఇప్పటివరకు మీరు గెలవలేదు. సరిగ్గా నియోజకవర్గంలోని ఒక్క ఊరు కూడా సరిగ్గా మీరు చేయలేదు. మీకే ఇది కావటం వల్ల మరి రేపు నియోజకవర్గంలో మీరు గెలుస్తారని గ్యారంటీ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమం స్పందించి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించి చేస్తున్నారు. ఇంత బలమైన నేతల్ని మీరు ఎదుర్కోవడానికి మీ దగ్గర ఏ వస్త్రాలు ఉన్నాయి? మీ దగ్గర ఏం వస్త్రాలు లేవని చర్చించుకుంటున్నారు. మొన్నటి వరకు చూద్దాం. ఒక ఉదాహరణకి నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారంటే, మొన్నటి వరకు బ్రహ్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్తే బ్రహ్మారెడ్డి గారికి ఫాలోయింగ్ బాగుందండి, బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారండి, బ్రహ్మారెడ్డి గారు గెలుస్తారు, కంపల్సరీ గెలుస్తారు అని ఈ నియోజకవర్గ ప్రజలు చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు చర్చించుకోవట్లేదు. ఏది బ్రహ్మారెడ్డి అసలు కనుమరుగయ్యాడు, బ్రహ్మారెడ్డి స్పందించట్లేదు. బ్రహ్మారెడ్డి ఒక ఊరు పోతుంటే 30 కార్లు, 40 కార్లు, 50 కార్లు, 1000 మంది జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదేంది, ఇప్పుడు ఏమి స్పందించడం లేదేంది, ఎక్కడ ఏం లేదేంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. అంటే భయపడుతున్నారా? అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలీసులు కూడా ఎన్నికల అధికారుల నియమాల ప్రవర్తన ఎన్నికల అధికారులు చెప్పిన మాత్రమే అంటారు. ఇప్పుడు ఏ నాయకులకి సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కానీ పవర్స్ ఉండవు. ఎందుకంటే ఇది మొత్తం ఎన్నికల సంఘానికి పోయింది. ఎన్నికల సంఘానికి ఎవరైనా ఫిర్యాదు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకునేది ఎన్నికల సంఘం కాబట్టి ఎన్నికల అధికారులు వాళ్ళు ఉన్నప్పుడు నోటరీస్లో ఉన్న పోలీసులు ఇప్పుడు మీ మీద కేసులు ఎలా పెడతారు? వైసీపీ వాళ్ళు ఇప్పుడు నియోజకవర్గంలో ఒక చర్చ వస్తుంది. ఏమొస్తుంది? ఏ చిన్న విషయమైనా కానీ ఆ విషయాన్ని ఏదన్నా ఒక చోట ఏదైనా చిన్న గొడవలు జరిగినా కానీ అది తీసుకొని టీడీపీ వాళ్ళు పెద్దగా క్రియేట్ చేసి మీడియాని అడ్డం పెట్టుకొని పెద్దగా క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో ఒక విషయం ఉందండి, మీడియాని అడ్డం పెట్టుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. మీడియాని టీడీపీ వాళ్ళు వాడుకున్నట్లు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వంలో ఎవరు వాడుకోలేదు. మాచర్ల మీడియాని జోలకంటి బ్రహ్మారెడ్డి వాళ్ళు వాడుకున్నట్టు ఇప్పటి వరకు ఎవరు వాడుకోలేదు. నేను చూసా చాలా ఎలక్షన్లు. ఎందుకు చెప్తున్నానంటే, మీడియా వాళ్ళకి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేశారు, బాగానేది. వాళ్ళకి బిర్యానీ పెట్టారు, మజ్జిగ పెట్టారు, పెరిగేశారు, చికెన్ పెట్టారు, ముక్కలు కూడా పెట్టారు. ఇంతవరకు ఓకే, బాగానే ఉంది. నియోజకవర్గంలోనే జనాలు మీడియా మిత్రులు వచ్చారు, 100 నుంచి 200 మధ్యలో వచ్చారు. వాళ్ళందరికీ మీరు ఏదో మీకు తోచిన గిఫ్ట్ ఏదో ఇస్తానని చెప్పారు, బాగానే ఉంది. ఆ గిఫ్ట్లు కూడా మీకు అనుకూలమైన వ్యక్తులు మీడియా వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మీకు అనుకూలమైన మీడియా వాళ్ళకే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన జోలకంటి బ్రహ్మారెడ్డి దగ్గరికి దృష్టికి వెళ్ళి డైరెక్ట్గా అతని దగ్గరికి పోయి స్వయంగా అతన్నే కలిసి అతన్ని అడిగినా కానీ అతను స్పందించలేదు. ఇప్పటికీ గిఫ్ట్లు ఇవ్వలేదు. అంటే అర్థమైంది, మీడియాని విభజించి పాలిస్తున్నారు. మీడియాని కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి విభజించి పాలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో
వాళ్ళకు అనుకూలమైన ఇప్పుడే మీడియాకి విభజించి పాలించారు, రేపు గెలిస్తే మీడియా స్వేచ్ఛని ఇస్తాను అంటున్నారు. ఇప్పటివరకు మీడియా స్వేచ్ఛగా లేదు, మీడియాని అరించారు, మీడియాని చేశారు అని చెప్పిన ఇతను రేపు మీడియాకి ఏం స్వేచ్ఛనిస్తారు? ఏం స్వేచ్ఛనిస్తారని మీడియా మిత్రులు కొంతమంది చర్చించుకుంటున్న అన్న మాటలు ఇవి. నేను అంటున్న మాటలే కాదు, మీడియా మిత్రులు చర్చించుకుంటున్న మాటలు. నేను గెలిస్తే అది చేస్తాను, ఇది చేస్తాను, మీడియాకి స్వేచ్ఛనిస్తాను అన్న మాటలు నియోజకవర్గంలో మీడియా మిత్రులు చాలామంది చర్చించుకుంటున్నారు. దీనికి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు టీడీపీ వాళ్ళు? ఇప్పుడు నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన జరిగినా కానీ వెంటనే అతను ఏ పార్టీకి సంబంధం లేకపోయినా కానీ, టీడీపీకి కానీ వైసీపీకి కానీ సంబంధం లేకుండా న్యూట్రల్ పర్సన్లు కానీ ఏదైనా జరిగినా కానీ ఎమ్మటే మా పార్టీ అని ముందుకెళ్ళి ఒక మీడియాలో ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ప్రజల్ని ఒక విచిత్ర సన్నివేశాలు ఏర్పాటు చేశారు. ఎట్లా చేశారంటే విచిత్ర సన్నివేశాల్లో ఇది వాస్తవమా అవాస్తవం అని తెలుసుకునే పరిస్థితి లేదు. ఈ గ్లోబల్ ప్రచారంలో నియోజకవర్గ ప్రజలు ఇది వాస్తవమా అవాస్తవం అని తెలుసుకోలేకపోతున్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అని ఎక్కడో హైదరాబాద్లో నుంచి సోషల్ మీడియా నడుపుకుంటూ ఏది వాస్తవం ఏది అవాస్తవం అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరేమో నమ్ముతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టీడీపీ కార్యకర్తలే ఉన్నారనుకో, ఒకరికొకరు పడినప్పుడు కూర్చోబెట్టుకొని వాళ్ళని చేసుకోవాలి, సర్ది చెప్పుకోవాలి. మీరే ఇప్పుడు సర్ది చెప్పుకున్నప్పుడు రేపు నియోజకవర్గ ప్రజలు ఏం సర్ది చెప్తారు? అని మాచర్ల ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వానికి కనుక వస్తే మన వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారితో వాళ్ళది మాట్లాడితే వైసీపీది నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఎక్కడ గొడవ పెట్టుకోవట్లా. ఏదైనా గొడవ పెట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయనుకో ఎమ్మటే అధిష్టానం పిలిపించి మీ సమస్యలు ఏంది వాళ్ళ సమస్యలు ఏంది వీడికి కూర్చోబెట్టి ఒక అధిష్టానం మాట్లాడుద్ది. మీలాగా ఒక ఫోటో వచ్చింది, ఈ ఫోటో టీడీపీ వాళ్ళు ఒక ఫోటోలోనే ఒక వ్యక్తి ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయ రామని చేరాడు, రేపు బెమ్మారెడ్డి ఇంకొక ఊర్లో రామని చేరాడు, ఈ ఫోటో ప్రచురించిందని ఇప్పటి వరకు వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో మీడియాకి పంపించిన దాఖలు లేవు. అట్లా బలమైన నేతలు కావాలి మాచర్ల అభివృద్ధి చెందాలంటే. ఇప్పుడు నియోజకవర్గం అంటే చాలామంది రకాల మనుషులు ఉంటారు, చాలా రకాల మనస్తత్వాలు ఉంటాయి, చాలా విభిన్నమైన మనస్తత్వాలు ఉంటాయి. వాళ్ళల్లో కొంతమంది నచ్చలేదు అని టీడీపీకి వచ్చారనుకో, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పార్టీలో జరుగుతుంది. ఇది మనం ఉండేది ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దాని తప్పు లేదు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో. కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎటైనా మారచ్చు, అది తప్పు లేదు. ఎందుకంటే ఎవరైనా ఎటైనా మారడానికైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి దానికి తప్పులేదు. ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఏమని చర్చించుకుంటున్నారంటే ఎన్నికల కోడ్ పడింది. ఎన్నికల కోడ్ వచ్చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి వీళ్ళు ఇంతవరకు ప్రచారం స్టార్ట్ చేయలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమో ప్రజల మనిషి, ప్రజల ఆదరణ ఉన్న మనిషి, ఇతనేమో ఇంతవరకు ప్రచారం చేయలేదు. రేపు ఏ పార్టీ గెలుస్తుంది, ఏంది, ఎవరెవరు ఎంత గెలుస్తారు అనేది దాని ఒక భిన్నమైన ఆలోచనలో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుందిరా స్వామి, అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఒక ఆలోచనలోకి వెళ్ళారు. ఎలక్షన్ కోడ్ అని అందరూ ఎలక్షన్ కోడ్ రాగానే అది చేస్తాం అన్న నేతలు సైలెంట్ అయిపోయారు. ఎంత సైలెంట్ అయిపోయారంటే అంత సైలెంట్ అయిపోయారు. ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ సైలెంట్ అయ్యి నిన్న ఈ మధ్య గత 2 రోజుల క్రితం ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత కారు తగలబెట్టుకోవటాలు, అది ఒక 2 రోజులు
మీడియాల్లో గ్లోబల్ ప్రచారాలు, అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు గ్లోబల్ ప్రచారాలు చేసుకోవటం, ఒకరిపై ఒకరు విమర్శలు దాడి చేసుకోవటం జరిగింది. నెక్స్ట్ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఏం చేయబోతారు, ఏం జరుగుతుంది అనేది ప్రజలు వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇలా మాచర్ల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక సంచలనంగా మారి ప్రతి ఒక్కరు మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందని చూస్తున్నారు. ఇది మాచర్ల నియోజకవర్గ రాజకీయాలు.